హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, స్టోర్ చేసుకోవాలి అండ్ స్పైసీగా కూడా స్నాక్స్ చేయండి అక్క అని. సూపర్ టేస్ట్ ఉంటాయండి. హ్యాపీగా ఒక 10 డేస్, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. 3 వేస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏ వే నచ్చితే ఆ వేలో చేయండి, ఓకేనా. నేను వచ్చేసి గోధుమ పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను. మనం చపాతీ పిండికి ఎలా కలిపేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే కలిపేసుకోండి. సో నేను అలానే అంటే ముందే కలిపి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా అవుతుంది పిండి. చూసారు కదా, మంచిగా మెత్తగా అయిపోయింది. సో తెలుసు కదా గోధుమ పిండి ఎలా కలపాలో అలా. నెక్స్ట్ అయితే నేను ఒక పొటాటో అలాగే పచ్చి బఠానీలు కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాను ముందే. అన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి, చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో చూడ్డానికి ప్రాసెస్ కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, అలాగే పెద్దగా అనిపిస్తుంది, కానీ ఏం ఉండదండి. నేను సింపుల్ వేలో మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ పిండితోటి చపాతీని చేసుకోండి. కొంచెం మందంగా చేసుకోవాలి, పల్చగా చేసుకోకండి. లైక్ మనము పిజ్జా టైప్ లాగా చేసుకుంటాం కదా, పిజ్జా ఎలా ఉంటుందో అలా సేమ్ కొంచెం మందంగా. సో ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే నేను ఇందాక మనము ఒక 1 స్పూన్ నేను పల్లీలు, 1/2 స్పూన్ అయితే నేను నువ్వులు మంచిగా రోస్ట్ చేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్కి. మంచి హెల్దీ, చాలా బాగుంటుందండి. టేస్ట్ డిఫరెంట్ అరోమా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకా ఉడకబెట్టేసుకుని ఒక పొటాటో అలాగే గ్రీన్ పీస్ వచ్చేసి ఇలా చేతితోటే మ్యాష్ చేసుకుంటున్నాను. మనం చేతితోటే చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది, అంతా కలిసినట్టు అవుతుందండి. అందుకే నేను చేతితోటే చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఈవినింగ్ స్నాక్ కదా, పిల్లలు వేసే టైంకి ఫాస్ట్గా చేద్దామని. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న పౌడరు, కొంచెం సాల్ట్. మీకు పిల్లలు ఎంత కారం అయితే తింటారో అంత కారము, ఉప్పు. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. అంత ఇంకేం వేయలేదండి. నన్ను అడిగారు కదా, మీ పిల్లలు చక్కగా కారం తింటారక్క, మీరు ఎలా అలవాటు చేశారు అని. ఇలానేనండి, మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్కి నేను మంచిగా కారం ఇస్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. మీరు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతే మిన్నుకి ఇచ్చేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకున్నాను, మీకే తెలిసిపోతుంది. ఆ విధంగా మీరు కూడా ఇచ్చేసేయండి. ఇలా స్నాక్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి కారం కూడా ఈజీగా అలవాటు అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇందాక మనం అంతా కలిపి వేసుకున్నది కదా, ఈ విధంగా చపాతీకి మంచిగా అప్లై చేసేసుకోండి. ఈజీగా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం గ్రీన్ పీస్ పొటాటో ఉడికించుకున్నాం కదా, కొంచెం జిగురులాగా వస్తుంది. హ్యాపీగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా తీయండి. ఈ విధంగా తీస్తాం కాబట్టి నేను కొంచెం మందంగా చేసుకోమని చెప్పాను. ఈ విధంగా మొత్తం చపాతీ పిండికి అప్లై చేసుకున్న తర్వాతకి, సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోండి. సో కూల్గా కొంచెం నిదానంగా రోల్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా కొంచెం పిండి వేసుకొని, పొడి పిండి మనం ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ప్రెస్ అయిపోతుంది, లోపలిది బయటికి రాకుండా స్టఫ్. నెక్స్ట్ కొంచెం మన చాకుకి ఆయిల్ లేదంటే పిండి అలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, ఫాస్ట్గా కట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ కట్ చేసుకొని మనము కొంచెం పొడిపిండి వేసుకొని జస్ట్ మీకు ఇలానైనా చేసుకోవచ్చండి. ఇలానే చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చడము, మరీ గట్టిగా ముద్దలాగా ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ప్రెస్ చేసి చేయనట్టు ఈ విధంగా చిన్నగా చపాతీ పిండి మనం ఎలా అంటే రోల్ చేస్తామో ఆ విధంగా జస్ట్ అలా ప్రెస్ చేసి వదిలేసేయండి. సో ఇది ఒక 1 వే మనకి క్రిస్పీగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఇలా బాగుంటుంది. తర్వాత మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పిండి అంతా కొంచెం నీట్గా చేయితోటి అలా అలా తీసేసి చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు మొత్తం ప్రెస్ చేసుకున్నాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయండి.
ఫాస్ట్గా ఫ్లిప్ చేయకండి, లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ టైం వేసింది ఏంటంటే కొంచెం మనకి గోల్డ్ కలర్ రాగానే తీసేసాను. మెత్తగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. క్రిస్పీగా తినని పిల్లలకి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ టైం వేసింది బాగా డీప్ ఫ్రై చేశాను. ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి. ఇంకా ఇంకా సాఫ్ట్గా ఉండాలి, పిల్లలు 12 మంత్స్ నుంచి పిల్లలు తినాలి అంటే మాత్రము సేమ్ ఇలానే కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ తోటి షాలో ఫ్రై లాగా చేయండి. ఆల్రెడీ మనము పొటాటో నెక్స్ట్ గ్రీన్ పీస్ కుక్ చేసుకునేవి షాలో ఫ్రై చేయడం వల్ల ఇంకా స్మూత్గా ఉంటుంది. ఎస్పెషల్లీ 12 మంత్స్ ఎబో నుంచి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మీకు ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి అన్నారు కాబట్టి డీప్ ఫ్రై అలా చేసుకోండి, లేదంటే ఇలా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనము చపాతీలో మనం ఎలా స్టఫ్ చేసామో అలా చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చేయండి. ఎందుకంటే మనకు పిండి పిండిగా ఉండకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ జస్ట్ చేయితో ఇలా ప్రెస్ చేసేసి కొంచెం ఆయిల్ ఇలా షాలో ఫ్రై చేసుకోండి. ఇది 12 మంత్స్ కిడ్స్కి అప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి తినడానికి ఉంటుంది. 12 మంత్స్ పిల్లలకి టీత్ ఉండవు కదా, వాళ్ళు ఎక్కువగా క్రిస్పీగా తినలేరు. వాళ్ళే గారు మీ పిల్లలు ఎవరైనా క్రిస్పీగా తినలేరు అంటే ఈ విధంగా ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. ఇన్స్టాంట్గానే స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా క్రిస్పీనెస్ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వే అండి. ఇదైతే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో యాజ్ ఇట్ ఈజ్ మనం చపాతీ ఎలా రోల్ చేస్తాం అలా రోల్ చేసి కొంచెం ఆయిల్ అలా వేసేసుకొని ఎంతైతే మీ పిల్లలు స్పైసీ తింటారో అలా కొంచెం కొద్దిగా కారం, సాల్ట్, ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర, నువ్వులు మీరు పిండి కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. బట్ అలా కన్నా నాకు తెలిసి ఇలానే బాగుంటుంది. నేను చాలాసార్లు అలా పిండి కలిపేటప్పుడు వేసాను. మనం చపాతీ చేస్తున్నప్పుడు ఫస్ట్లో మిన్నుకి కారం అలవాటు అవ్వాలంటే ఇది బాగుంటుందండి. లేదంటే మీరు చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఇవన్నీ వేసేసుకొని సేమ్ మనము చపాతీ ఇలా నార్మల్గా చేసి రోల్ చేసి సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. బట్ ఇది చాలా బాగుంటుంది. నువ్వులు, జీలకర్ర ఇవన్నీ బయటికి రావు, ఎందుకంటే ఆయిల్ మనము పెట్టాము కదా అందుకనేసి. సో ఈ విధంగా అంతా చేతితోటి స్ప్రెడ్ చేసేసుకుంటే మంచిగా ఈవెన్గా అవుతుంది. సో ఇలా చిన్న చిన్నవి చేసుకుంటున్నాను కాబట్టి ఇలా రౌండ్గా అంటే ఇలా రోల్ చేసిన తర్వాతకి చపాతీని ఇంకొంచెం సాగ తీసుకోండి. అంటే ఇంకొంచెం ఇలా సన్నంగా చేసుకోండి. ఇలా లావుగా చేసుకుంటే ఏమవుతుంది అంటే స్టోర్ చేసుకుంటున్నాం కదా, ఎక్కువ ఆయిల్ పీల్చుకోవడము అంత బాగోదు, చిట్టి చిట్టిగానే బాగుంటాయి. సో ఈ విధంగా సన్నంగా రోల్ చేసుకున్న తర్వాతకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే, ఎంత పెద్దగా కావాలంటే మీ షేప్ని బట్టి ఎలానైనా. ఓకేనా? నేనైతే ఇలానే కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు త్వరగా అయిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండదు. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందర చేసింది అయితే ఈజీగా ఒక 10 మనం స్టఫ్ పెట్టి డీప్ ఫ్రై చేసాం కదా, అది కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 10-15 డేస్ వరకు మనం షాలో ఫ్రై చేసింది మాత్రమే ఉండదు ఎక్కువ రోజులు, ఆ రోజుకి అప్పటికి ఇన్స్టాంట్కి తినడానికి. సో ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోండి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో అన్నిటికీ అన్నీ టేస్ట్ ఉంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. తిను బేటా, తిను. సో అన్నీ చేయడం అయిపోయింది. మిన్ను లేసే టైంకి అయితే అన్నీ కొంచెం కొంచెంగా చేశాను. సో స్టోర్ చేసుకునేవి నాకు ఎక్కువగా ఏమి ఇష్టం ఉండదని ఎప్పటికప్పటికే చేయడానికి ఇష్టపడతాను. టైం లేని వాళ్ళు స్టోర్ చేసుకోండి. ఇంకా పడుకొని లేసేసరికి అన్నీ రెడీగా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదైనా తినమని చెప్తుంటే మిన్ను చిన్నయే తింటాడంట, అవే బాగున్నాయంట.
ఇయ్య తింటావా? ఇదే బాగుందా? ఇది మెత్తగా ఉన్నాయి నాని. ఇవే తింటావా? బాగున్నాయా? ఆ క్రిస్పీగా ఉన్నాయే బాగున్నాయి అంట అండి, సాఫ్ట్గా ఉన్నాయి వద్దంట, అవి సూపర్ ఉన్నాయి అంట. సో ఇది ఫ్రెండ్స్, మంచి స్నాక్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. ఆ బుజ్జి బుజ్జి మాత్రం సూపర్ ఉన్నాయి అని అవే తింటుండు టప్ప టప్ప నములుకుంటా. సో ఈరోజు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ టేస్ట్ బాగుంది, ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేసి చెప్పండి.